మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్లో మనీని అట్రాక్ట్ చేయడం ఈ విధంగా చెప్పారు. అలా కాకుండా ఒకరి మీద రివెంజ్ తీసుకోవచ్చు అంటారా? అంటే రివెంజ్ అంటే ఎలా? అంటే తప్పుగా అనుకోకండి, ఒక స్వీట్ రివెంజ్ అనుకోండి. ఓకే. ఏ విధంగా అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు బ్రేకప్స్ అవుతుంటాయి, ప్రేమించిన వాళ్ళు వద్దంటాం, ప్రేమలు విడిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో ఒకరు పెళ్లి చేసి హ్యాపీగా వెళ్ళిపోతారు, ఇంకొకరు మాత్రం డేలా పడిపోయి సూసైడ్లు లేకపోతే తాగడాలు, దేవదాసులు అయిపోవడాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ కూడా మీరు కూడా కొన్ని వీడియోలో చెప్పారు. ఏ విధంగా అంటే మన సక్సెస్ ఎప్పుడు అంటే మనం తీర్చుకునే రెవెన్యూ ఎప్పుడు మన సక్సెస్తో తీర్చుకోవాలి, మన సక్సెస్తో వాళ్ళని కొట్టాలి, అంతేగాని వాళ్ళని ఫిజికల్గా ఏడిపించడం, బాధించడం కాదని. కరెక్ట్. అలాగే ఇప్పుడు నన్ను వదిలేసిన అమ్మాయి కానీ లేదా ప్రేమించిన అబ్బాయిని వదిలేసిన అమ్మాయి కానీ అమ్మాయిని వదిలేసిన అబ్బాయి కానీ వాళ్ళ మీద వాళ్ళ సక్సెస్తో రెవెన్యూ తీర్చుకోవాలనుకుంటారు. సక్సెస్ ఎలా ఉండాలంటే ఒక కోటీశ్వరుడు లాగా, ఒక బిల్ గేట్స్ లాగా, లేకపోతే ఒక రతన్ టాటా లాగా ఈ రేంజ్లో బిజినెస్ మ్యాన్ గానో లేకపోతే పెద్ద యాక్టర్ గానో ఎదిగి ఒక పెద్ద కార్లు వాళ్ళ ఇంటి ముందు దిగి ఒక రెవెన్యూ తీసుకోవాలని ఉంటుంది. పొజిషన్లోకి వెళ్ళాలి. ఒక పొజిషన్. ఎందుకు వదిలేసుకున్నానా ఈ అబ్బాయిని, నేను ఎందుకు మిస్ అయ్యానా, వాళ్ళ పక్షపాత పడేలాగా బాధపడేలాగా చెయ్యాలని ఉద్దేశం. బాధపడే వాళ్ళ బాధ కోసం కాదు, వీళ్ళ సక్సెస్ వాళ్ళకి చూపించాలని. కరెక్ట్ అండి. చాలా మందిలో ఉంటుంది ఈ క్వశ్చన్. అవుతుంది అంటారా? చాలా మందిలో. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం బయట ప్రపంచంలో వ్యక్తిని చూసి అట్రాక్ట్ చేస్తుంటాం. అవును. మీరు విశ్వశక్తి ద్వారా కోరుకోలేదు. సో ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, చూడగానే పడిపోయాను, ఫస్ట్ సైట్ అంటుంటారు. చూడండి, నడుస్తుంది, ఆ ట్రెండ్ నడుస్తుంది. వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా బయట వ్యక్తుల్ని ఆకర్షిస్తుంటారు. ఎందుకు ఆకర్షిస్తుంటారు? ఈ రూపురేఖలు నచ్చాయి, చూడంగానే పడిపోయాను. సో మరి ఈ రూపురేఖలు ఈ అమ్మాయిని అబ్బాయిని చూసి పడిపోయారు. ఇంకొక స్ట్రీట్లోకి వెళ్ళాక ఏమకంటే ఇతనికంటే బెటర్గా ఉండేవాళ్ళు కనిపిస్తారు. మరి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏమి అట్రాక్ట్ చేస్తున్నారు? రూపురేఖల్ని, ఆ ఆకారాన్ని. కానీ మేడి పండి చూడు మేలిమయుండు, పొట్ట విప్పు చూడు పొరుగులుండు. మీరు ఆకారం చూస్తున్నారు, తర్వాత ఏమంటారు? ఆ క్యారెక్టర్ చూసి చిచ్చి నేను ఎట్లాంటి వాడిని కోరుకున్నానేంటి, నా యొక్క ఇంటెన్షన్ ఇలా ఉంది ఏంటి, నా టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని డిస్టర్బెన్స్ గురవుతారు. సో ఇక్కడ అలా కాదు. మీరు చేయవలసింది ఏంటంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే, మీ లైఫ్ పార్ట్నర్ కానీ ప్రేమించే వ్యక్తి ఎలా ఉండాలి? క్యారెక్టర్ కాకుండా, రూపురేఖలు కాకుండా, రూపురేఖలు చూస్తూ ఆకర్షణ చూస్తూ ప్రేమిస్తున్నారు. మరి ఆ ఆకర్షణ అక్కడితో ఆగుతుందా చెప్పండి, మీరే ఆలోచించండి. లేదు. ఇప్పుడు ఒక హీరోయిన్ చూస్తారు, చూడటానికి చాలా బాగుందని ఫ్యాన్ అవుతారు. ఆమె కంటే ఇంకో బెటర్ హీరోయిన్ కొత్తగా వాళ్ళు వస్తారు. ఇది చేంజ్ అవుతుందా లేదా? అంటే ఆకర్షణ ఎప్పుడు స్థిరంగా ఉండదు, మారిపోతుంది. ప్రేమ అంటే ఏంటి? మనలోని ఆత్మ. అసలు ఆత్మ అనేది మనం ప్రేమతో జన్మించాం. మనిషికి ప్రేమ లేకపోతే మనిషి మరణిస్తాడు. ప్రేమ రహితమైన సమాజం ఒక సమాధి వంటిదని రాబర్ట్ బ్రౌన్ చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే మనిషి జీవించడు, చనిపోతాడు. ప్రేమ ఉండబట్టే ఆ మనిషి ఆశగా జీవిస్తున్నాడు. ఒక ఇల్లు కట్టుకుంటాను, ఒక అందమైన అమ్మాయిను అబ్బాయిను మ్యారేజ్ చేసుకుంటాను, నీ కళలన్నీ ఏం చేస్తున్నాయి? జీవితాన్ని ఇస్తున్నాయి. ఇంకా డ్రీమ్స్ లోకి తీసుకెళ్లి కొత్తగా క్రియేటివిటీగా వస్తువులను కోరుకుంటూ అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఈ ప్రేమ ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రేమని కొంతమంది వారి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు తెలియక. అంటే సరైన వ్యక్తిని ఎలా కోరుకోవాలో అర్థం కాక మీరు కోరుకున్నారు ఆ వ్యక్తిని. సో తర్వాత చూసి తాను చేంజ్ అయిపోవచ్చు. అయిపోయినప్పుడు వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. సో నాకు అందరు దూరం అవుతున్నారు, నేను ఏది కోరుకుంటే అది వెళ్ళిపోతుంది అంటున్నారు. నువ్వు కోరుకునే విధానంలో తప్పు చేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, నేను వద్దంటున్నాడు అంటే నువ్వు ముందు ఎలా కోరుకోవాలో తెలియకపోవటం. ఫస్ట్ ఒక ఆత్మ ద్వారా ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందం, సోల్ కోరిక వేరేగా ఉంటుంది, ఆకర్షణ వేరేగా ఉంటుంది. ఈ ఆకర్షణ ఆ వ్యక్తిని తన ప్రవర్తన, తన పనులు అన్నిటిలోనూ ఆనందపడాలి. ఒక ఆకారాన్నే చూసి ఆనందపడుతున్నప్పుడు, మరీ బెటర్ ఆకారం కనిపిస్తున్నప్పుడు మనిషి మారిపోతా ఉంటాడు. చూడండి, చేంజ్ అయిపోతున్నాడు. అంటే సార్ ఇప్పుడు స్థిరత్వం లేదు గొడవ అక్కడ. అవును. ఇప్పుడు సార్ వస్తువుని కానీ సంథింగ్ ఒక మనీని కానీ అట్రాక్ట్ చేసేటప్పుడు ఒకే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. ఒక మంచి డబ్బు చెడ్డ డబ్బు ఏముండదు. డబ్బు అంటే
అది మనం ఉపయోగించే విధానం బట్టి అవును, వెళ్తూ ఉంటుంది. కరెక్ట్. అదే వ్యక్తిని తీసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి, లేకపోతే మంచి గుణాలున్న వ్యక్తి, ప్రేమ చూపించే వ్యక్తి, కొంతమంది చిరాకు పడే వ్యక్తులు, అలాగా ఏ విధంగా కోరుకోవాలంటారు? మీరు అనేది ఎలా ముందే ఎలా తెలుస్తుంది, ముందే ఎలా తెలుసుకోవాలంటారా? రైట్. లేదా ఒకవేళ తెలుసుకోవచ్చు అంటారు ఇలాగా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఏం చెప్తుంది, ముందే మీరు అతని మాయలో, ఆమె ప్రేమలో, అతని ప్రేమలో పడిపోకుండా మీకు నిజంగా కావాలని అనిపిస్తే మీరు యూనివర్స్ లోకి మీ థాట్స్ ని విజువలైజేషన్ రూపంలో మీ ఆత్మకి చెప్పాలి. ఏమని? నేను ఒక వ్యక్తిని చూశాను, నాలోని దైవశక్తి, ఆ వ్యక్తి ఎలాంటి వాడో, రేపు నాతో ఎలా ఉంటాడో, అసలు కరెక్టా కాదా, ఆ యాటిట్యూడ్ కానీ ఆ గుణగణాలన్నీ నాకు సెట్ అవుతాయా, నెక్స్ట్ లెవెల్ లైఫ్ ఎలా ఉంటుందో మన ఆత్మకు ముందే తెలుసు. ఆ వ్యక్తితో కష్టాలు పడతావా, నేను చీట్ చేస్తాడా, చీట్ చేస్తుందా, ముందే ఫ్యూచర్ లైఫ్ మన ఆత్మకు తెలుసు. ఓకే. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ వస్తుంది ఆత్మ. భవిష్యత్తు దానికి ముందే తెలుసు, ఖచ్చితంగా తెలుసు. మీరు చెప్పాలి ఏమని, తనతో ఉంటే నా లైఫ్ బాగుంటుందా, నేను కోరుకోవచ్చా, రేపటి భవిష్యత్తు ఇద్దరిది ఎలా ఉంటుంది, నాకు అన్ని రకాలుగా యోగ్యుడా యోగ్యురాలా అన్నదాని ఆత్మకి ప్రేమతో ఒక ఫ్రెండ్ లాగా చెప్పాలి. చెప్పినప్పుడు కొద్ది రోజుల్లో మీకు తెలియచేస్తుంది. సో అప్పుడు సరిగ్గా మీరు కోరుకోవచ్చు. కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ కావచ్చు. ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఫస్ట్ సైట్లో పడిపోయి పేక లోతులాగా మునిగిపోతున్నారు. అది తెలియకుండా, లోతు ఎంతో తెలియకుండా. నేనేమంటానంటే యూనివర్స్ ద్వారా కోరుకోండి. మీరు రాసుకోండి క్రియేషన్ బుక్లో లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, మీకు ఎలాంటి వ్యక్తి సరిపోతాడో మీరు కోరుకున్న వ్యక్తిని యూనివర్స్ ప్రపంచంలో చైతన్యపరిచి మీకు అద్భుతం చేస్తుంది. అప్పుడు మీకు టెన్షన్స్ ఉండవు, సూసైడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏమీ ఉండవు. అంటే తెలియాలి ఫస్ట్. అలా కాకుండా లవ్ లో పడిపోయి వాళ్ళ జీవితం చిత్రం అయిపోయినప్పుడు బయటకు వస్తుంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఓకే, షూర్. వాళ్ళ సక్సెస్ తో ఎలా కొట్టాలంటారు? వాళ్ళ సక్సెస్ ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏ విధంగా చెప్పారు? మీరు అన్నారు వాళ్ళు డిప్రెషన్ లో ఉండిపోయారు, అతను ఆమె ఎవరో ఒకరు చీట్ చేశారు, వీళ్ళు తప్పేమి లేదు, జెన్యున్ గా వీళ్ళు ట్రూ లవ్ చూపించారు, వాళ్ళు దాన్ని వేరే రకంగా ఉపయోగించుకుని వీళ్ళని చీట్ చేసి నువ్వు నాతో మాట్లాడదని బ్లాక్ చేశారు, నెంబరు వద్దంటున్నారు. వీళ్ళకి ఏంటి మార్గం? సూసైడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక జీవితాన్ని కోల్పోతుంటారు. సో ఇక్కడ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎదిగి చూపించాలి, నన్ను కోల్పోయినందుకు వాళ్ళు బాధపడుతూ ఇలాంటి విలువైన వ్యక్తిని ఇంత స్థాయికి వెళ్తానని తెలియక నేను కోల్పోయాను, పోగొట్టుకున్నాను ఏంటని మీరు ఆ ఆలోచనలు క్రియేట్ చేస్తుంటారు. ఇక్కడ ఏం చేస్తుంటారు? వ్యక్తి జీవితాన్ని కోల్పోవటానికి ఆలోచిస్తుంటారు, కానే కాదు. మీరు బీజాలు నాటాలి ఆ సమయంలో మీ విజువలైజేషన్లో, మీ మనసులో నా స్థాయి ఇది కాదు, నన్ను తర్వాత వాళ్ళు ఫీల్ అవుతూ బాధపడేలాగా అట్లా ఎదిగి చూపించాలి నేను. కాకపోతే ఇక్కడ ఏంటి, నేను బాగాలేదా, నేను నచ్చలేదా, ఏదో రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి మీరు ఆ స్థాయిని మార్చడానికి ఫ్రీక్వెన్సీ మార్చాలి. ఆలోచనల స్థాయిని రివర్స్లో గేమ్ ఆడాలి. మీరు యూనివర్స్లోకి ఏం పంపిస్తే ఆ రేంజ్కి వెళ్తాం మనం. ఒక సెలబ్రిటీగా, ఒక ధనవంతురాలుగా, ఒక కంపెనీ యజమానిగా స్థాపించి మీ పేరు ప్రపంచం అంతా మారిపోకపోతున్నప్పుడు ఆ వ్యక్తి చూసి నేను ఎంత తప్పు చేశాను, ఏంటి ఇలా చేశాను, రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఆ టైంలో ఆమెను అట్లా విమర్శించాను, అతన్ని అట్లా చేశాను అని ఆలోచనలతో మీ ముందు మీ యొక్క చూడాలంటేనే భయపడతారు. అలా ఆలోచించాలి. మన ఆత్మని నశింప చేయకూడదు. ఆత్మని బలవంతంగా సూసైడ్కి చేసే హక్కు మనకు లేదు, ఎందుకంటే అది మరణం లేనిది. కాబట్టి ఆలోచన ఫ్రీక్వెన్సీని రివర్స్లో పాజిటివ్లోకి తీసుకెళ్ళాలి. సో అలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకంగా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఆ జీవితాలు కూడా నిలబడ్డాయి చాలా మంది. ఆ టైంలో కరెక్ట్గా ఆలోచనలు రావు, వాళ్ళకి డిప్రెషన్లో ఉంటారు. చాలా ఇంపార్టెంట్ రోల్ అది ఆ టైంలో. అంటే సార్ ఆ టైంలో ఏ విధంగా ఉంటుందంటే ఆ టైంలో సరైన గైడెన్స్ అంది అనుకోండి, నిజంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆకసి పట్టుదల ఇదంతా వాళ్ళ సక్సెస్ మీద పెడుతుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. ఇలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అంటారు. కానీ అలాంటి టైంలో పక్కన తోడు ఎవరు లేకుండా, మనం మోటివేట్ చేసే వాళ్ళు లేకపోయినా, ఇప్పుడు ఎవరు మనకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే ఆ జీవితం అక్కడతోనే ముగిస్తుంది. అందుకే ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి వాళ్ళ జీవితాల్లో. అనేక కోట్ల మంది జీవితాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా చూసి ఆ సమయానికి వాళ్ళు చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ అంతేకాకుండా ఈ రిజెక్షన్ అనేది వాళ్ళ లైఫ్ ని సక్సెస్ చేయడానికి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది సార్. వాళ్ళు రిజెక్ట్ అయ్యాక వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎందుకు రిజెక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా రిజెక్ట్ చేయడానికి కూడా కారణం ఉంటుంది. మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే ఇక్కడ దెబ్బ తగిలేలా చేస్తేనే కదా
నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తాం. మీరు ఆ స్థాయిలో ఆలోచిస్తారు. అందుకే ఏమి ఆలోచించారు, కామ్గా ఉన్నారు. ఒక నెగటివ్ మనకు నేర్పించడానికి కూడా వస్తుంది. ఎలాంటి వ్యక్తికైనా వస్తుంది నెగటివ్. ఇక్కడ ఏమని ఆలోచిస్తారు, నేను ఇంత పాజిటివ్గా యూనివర్స్తో కరెక్ట్, నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటారు. కానీ మీ లైఫ్ని అది చేంజ్ చేయడానికి కూడా వస్తుంది. గాడ్స్ ప్లాన్ అంటూ ఉంటారు. లైఫ్ మ్యాక్సిమం మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పిన ప్రతి ఒక్కరు గాడ్స్ ప్లాన్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే సంథింగ్ ఏదైనా రిజెక్ట్ అయిందంటే మనకి జాబ్ కానీ, ఒక అమ్మాయి విషయంలో కానీ, లేకపోతే ఒక అబ్బాయి విషయంలో కానీ, సంథింగ్ ఏదైనా సిచ్యువేషన్లో కానీ ఏదైనా రిజెక్ట్ అయితే అయ్యో నేను దీనికే సరిపోలా, అంటే ఇది నా స్థాయికి కాదు, అంటే దానికి మించింది ఏదో నాకు ఉంది ముందు అన్నది ఆలోచించట్లేదు. అర్హత లేదనుకుంటారు. ఎస్, నాకు దీనికి అర్హత లేదు, ముందు వరకు ఆలోచించడం ఎందుకని ఆలోచిస్తారు. ప్రయత్నం చేయడం దీనికన్నా పెద్దది ఉంది ముందు అని ఎవరు ఆలోచించట్లేదు. నిజం సంజయ్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మీరు యూనివర్స్ ద్వారా ఒకటి కోరుకున్నారు, అది అవ్వలేదు. ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి పోస్ట్ కొనుక్కున్నారు, టీచర్ జాబ్ ఏదో ఒకటి, అది అవ్వలేదు. వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ యూనివర్స్ ఎందుకు ఇవ్వలేదు, నీ స్థాయికి ఇది కాదు, ఇంతకు మించి చాలా విలువైంది నీకు ఇస్తానని అర్థం అనమాట. అక్కడ మన కోరిక నెరవేరలేదంటే మన ఫ్రీక్వెన్సీ సరిగ్గా పెట్టలేదని కాదు. అక్కడ మీరు చాలా బాగా పెట్టి ఉండొచ్చు, అద్భుతంగా విజువలైజేషన్ చేసి ఉండొచ్చు. కానీ యూనివర్స్ ఎలా ఆలోచిస్తుంది, నీ స్థాయికి దీనికి మించి 10 రెట్లు 100 రెట్లు సరైంది నీకు ఇస్తాను, ఇది కాదు అని అర్థం అనమాట. అది అర్థం చేసుకోవాలి. ఇంకా స్థాయి పెంచాలి ఆలోచనలు. అంటే యూనివర్స్ ఇంతకు మించింది, ఏదో గొప్పది నాకు ఇవ్వటానికే ఇది ఆపింది. ఇది సరైన ఆలోచన. ఎట్లా ఆలోచించాలి, ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుంది అనమాట. అట్లా అంటే మీరు కోరుకున్న దానికంటే చాలా బెటర్ అది. ఇది రాలేదంటే డిప్రెషన్కి వెళ్ళకూడదు, థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్, నాకేదో గొప్పది ఇవ్వడానికి ఇలా చేసావు నువ్వు, నీకు నా కృతజ్ఞతలు అంటూ గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. నమ్మకం మెయిన్ ఇంపార్టెంట్. కానీ సార్ యూనివర్స్ ఇస్తుంది అన్నది పక్కన పెడితే, యూనివర్స్ ఇస్తుంది మీరు అక్కడే ఉండిపోకుండా ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఇక్కడ జనానికి, ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి అమ్మాయికి కూడా. అండ్ దీన్ని ఉపయోగించిన ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్తో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ సక్సెస్తో కొడతారని అనుకుంటున్నాను నేను. ఇది స్వీట్ రివెంజ్ అలా తీసుకొని వాళ్ళకి రివెంజ్ చూపిస్తారనుకుంటున్నా. అంటే ఉద్దేశపూర్వకంగా ఏ విధంగా అంటే బాధించాలని కాదు, మన ఎదుగుదల ఇప్పుడు ఒకరిని బాధించే విధంగా కాదు, నేను ఇతనితో ఎందుకు లేనా బాధించే విధంగా ఉండాలి, నేను ఎందుకు మిస్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.